నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. సుమన్ తేజ్, అనుశ్రీ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వశిష్ట. ఈ చిత్రాన్ని బేబీ నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్స్పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్నారు. వశిష్ట మూవీ ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నివ్వగా నిర్మాత లైన్ సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యాడ్ ఫిల్మ్ మేకర్ యమునా కిషోర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఓపి కార్తిక్ గర్మెల్లా, సంగీత దర్శకుడు షేక్ మీర్ వలీ, నటి అనిత, నిర్మాత లైన్ సాయి వెంకట్, వశిష్ట సినిమా నిర్మాత నోరి నాగప్రసాద్, నాగపాల సురేష్ కుమార్, డైరెక్టర్ హరీష్ చావా, హీరో సుమన్ తేజ్ మాట్లాడారు. ఇప్పుడు ఈ సినిమాకి అందరూ పాత వాళ్ళు, నేను ఒక్కడిని కొత్త వాడిని. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. అవకాశాలు వాళ్ళు నాకు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషంతో. అంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను ఏ విధంగా అంటే అతను స్టోరీ చెప్పిన విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా పెద్ద పని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద పని ఉంది. అలాగే సాంగ్స్ కూడా మంచిగా అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాకి వర్క్ చేయడం. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఒక సినిమాతోనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ చివరి టైంలో పెడమొహం ఉన్న ఈ రోజుల్లో ఇది రెండో సినిమా. వశిష్ట సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు. సినిమా టైటిల్ చూస్తేనే ఒక వైబ్రేషన్ ఉంది, వశిష్ట. కంగ్రాచులేషన్. సో గ్రేట్. అది హరీష్ చావా మంచి డిసిషన్. పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక హనుమాన్ లాగా ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది అనే థాట్స్ వచ్చేలాగా పోస్టర్ డిజైన్ చేశారు. గ్రేట్. హనుమాన్ ఉన్న ఏ పోస్టర్ అయినా హిట్టే. ఎప్పటి నుంచి చూసుకున్నా కూడా హనుమాన్ తోటి మీరు తీసుకున్న డిసిషన్ నిర్మాత గారికి డబ్బులు వచ్చే సినిమా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలా కాంబినేషన్లో గతంలో కూడా మనం వాళ్ళతో ఉన్నాం, ఆశీర్వదించాం. ఇప్పుడు ఒక మెట్టు ఇంకా, అంటే టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉంది, నిర్మాత ఒక ప్యాషన్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈరోజు ప్రారంభంలో మా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు పబ్లిసిటీ పిఆర్ఓగా ఉండి ఆహ్వానించిన స్పాట్లో ఇప్పుడు ఒక గంట ముందే చెప్పారు. సో నిజంగా ఇంత స్పీడ్గా జరిగినా కూడా అద్భుతంగా జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం నుండి అభిజ్ఞాలతో ఏ ఇబ్బంది లేకుండా షెడ్యూల్ చేసుకొని మళ్ళీ త్వరలోనే ఆడియో ఫంక్షన్ చేసుకొని సినిమాని హిట్ చేద్దామని మంచి టీం ఉంది. అంతా కూడా సినిమాకు ఒక హీరోలు ఇచ్చిన డైరెక్టర్ హరీష్ చావా గారికి, ప్రొడ్యూసర్ నాగప్రసాద్ గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు వశిష్ట సినిమా ఓపెనింగ్ అన్నమాట. ఈ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మా నాగబాల గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఫస్ట్ సినిమాకి వీళ్ళిద్దరూ మాకు లక్కీ హ్యాండ్ అండి. ఇట్లనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. వాళ్ళిద్దరూ వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించారు. సినిమా అనుకున్న సక్సెస్ అయ్యాం. వెంటనే ఇంకా మా హరీష్తో చెప్పానుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఒక మాత బాగేటట్టుగా చేయాలని చెప్పాను. అలాగే స్క్రిప్ట్ మీద కూర్చుని ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని మేము రెడీ చేసుకుని దీనికి ఎవరెవరైతే ఆర్టిస్టులు బాగుంటారని సెట్ చేసి అంతా కూడా మాకు లక్కీగా ఏంటంటే మా హీరో గారు, ఆయన సుమన్ గారు చక్కగా మంచి హీరో గారు, మంచిగా ఆయన నేను స్క్రీన్ మీద చూసిన దానికన్నా బయట ప్రెజెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. కరెక్ట్ యాప్ట్ అనుకున్నాం మేము మా మూవీకి. ఆయన చక్కగా ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి నిజంగా ఫస్ట్ నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి మా హరీష్ గారితో ఓకే అని ఈ సినిమాకి ముందుకెళ్ళడం జరిగింది. ఈ సినిమాని ఇట్లాగే చక్కగా సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి కూడా బాలరాజు గారు, మా ప్రొడక్షన్ మేనేజర్ గారు, మా పిఆర్ఓ గారు మాకు ఇంత సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా వచ్చి మీడియా మిత్రులు ఈ సినిమాని మంచి హైప్ కి తీసుకెళ్లారండి. ఈ రోజు నుంచే పబ్లిక్ లోకి వెళ్ళిపోవాలి.
ఇట్లాగే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి ఒక్క ఏదో ఒక రకమైనటువంటి ఫంక్షన్ లాగా చేసి ఈ సినిమా విడుదలయ్యే రోజుకి ఆడియన్స్ అందరికి రీచ్ అయ్యేలా చేయాలనేది మా గోల్. శుభాకాంక్షలు. కొబ్బరికాయ కొట్ట మినిట్ టు మినిట్ క్యాల్కులేట్ అవుతుంది ఇప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు, పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు. ఈ అన్ని రోజుల్లో కూడా ఇవాళ ఎంత నిబద్ధతతో మనం ముందుకెళ్తున్నాము. పిక్చర్ కంప్లీట్ అయిపోయి అది పబ్లిక్లోకి వెళ్ళేదాకా కూడా అదే నిబద్ధతోటి, అదే శక్తితోటి, అదే స్ఫూర్తితోటి, అదే ఇన్స్పిరేషన్ తోటి మీరంతా ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్ష విషయాలు మీ అందరి పట్ల ఉండాలని నేను కోరుకుంటున్నాను. టైటిల్ ఇది యూనివర్సల్ టైటిల్, ఒక రీజనల్ టైటిల్ కాదు, ఒక గ్లోబలైజేషన్ టైటిల్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఈ వశిష్ఠ మూవీ ఓపెనింగ్ కి వచ్చినటువంటి లైన్ సాయి వెంకటేష్ గారికి, అలాగే నాగబాబు సురేష్ గారికి, మా డైరెక్టర్ యున్నా కిషోర్ గారు కూడా వచ్చారండి. హలో, ఆస్వాదించడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందాక సార్ అన్నట్టు వాళ్ళ చేతుల మీద నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. అప్పట్లో మొన్న జూన్ లో రిలీజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఆశీర్వదించడానికి వచ్చి వాళ్ళ చేతుల మీద స్క్రిప్ట్ ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా ఇది హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ఈ మూవీకి వచ్చేపాటికండి ఫస్ట్ ఎప్పుడు మా బ్రదర్ ఈయన ప్రసాద్ గారు మేమిద్దరం ఒకే చోట మొదలు పెడతాము. నాకు ఇలా కావాలి, ఇలాగైతే బాగుంటదేమో ఈసారి అని చెప్తారు నాకు ప్రతిసారి. పోయిన సినిమాకి అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. అది తర్వాత డెవలప్ చేసుకొని మేమే ఫైనల్ గా ఓకే ఇది అని అనుకున్నాకే దిగుతాం. చాలా నమ్మకంతో ఉంటారండి ఎప్పుడు నా మీద. ఎందుకంటే మళ్ళీ నమ్మి నాకు సెకండ్ అవకాశం కూడా ఇంత ఫాస్ట్ గా ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. దానికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సబ్జెక్ట్ అండి ఎవరు మనకి బాగా సూట్ అవుతారు అని అనుకున్నప్పుడు మేము కొన్ని ప్రొఫైల్స్ చెక్ చేసినప్పుడు సారు సుమన్ గారి దగ్గర మాకు సార్తో మాట్లాడాం. బేసిక్ గా మేము ఫస్ట్ కలిసినప్పుడు మినిమం ఒక 3-4 మీటింగ్స్ అన్నా ఉంటాయి, ఎలా చెప్పాలి ఏంటన్న ఆలోచనలో ఉన్నాము. బట్ సారు నన్ను అయితే ఇబ్బంది పెట్టలేదు, సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. దానికి చాలా థ్యాంక్స్ సార్ దానికైతే. అలాగే అనిత గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మెయిన్ మ్యూజిక్ అండి. 6 పాటలు ఉంటాయి ఇందులో. పక్కా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. మీరావళి అన్న పాపం దగ్గర నుంచి చాలా కష్టపడుతున్నాడు. నైట్ 3 o'clock 2 o'clock కూడా నాకు ఫోన్ చేస్తాడు, తమ్ముడు నీకు ట్యూన్ పంపించాను చూడు అది ఇదేనే. ఇలాగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని క్యాచ్ చేయాల్సింది మా డిఓపి గారు కార్తిక్ అన్న. ఈయన అంతేనండి, 1 సిట్టింగ్ చెప్పగానే చేసేద్దాం అన్నాడు. సో ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని అయితే. సో టీం బాగానే ఉంది, అంతా బాగానే వెళ్తుందండి. ఇప్పుడు ఈ రోజు అందరూ ఈ పోస్టర్ చాలా బాగుందని అంటున్నారు. దానికి మెయిన్ కారణం అయితే మన వైవారెడ్డి గారు. ఇంకా కాస్టింగ్ సర్చింగ్ నడుస్తుందండి, రిమైనింగ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా. త్వరలోనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పుడు మిగిలిన డీటెయిల్స్ ఇవన్నీ మీకు అనౌన్స్ చేస్తాను. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మరి మీడియా వాళ్ళందరూ. ఇట్స్ సోషల్ డ్రామా అండి, అది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. మీకు త్వరలో అదే రిమైనింగ్ కాస్టింగ్ టెక్నీషియన్స్ అంతా సెట్ అయిన రోజు మళ్ళీ ఒకసారి మనం కలుద్దాము. ఆ రోజు మీకు ఇంకా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మమ్మల్ని బ్లెస్సింగ్స్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి, మా డిపార్ట్మెంట్ కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. ఎనీవే అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సుమన్ తేజ్. ఇది నా 3rd ఫిలిం. 2 ఫిలిమ్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి అండ్ ఇంకోటి ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి ఉంది ఒక 1 వీక్లో. మా డైరెక్టర్ గారు లైక్ వెరీ ఫ్రెండ్లీ టీమ్, కొత్త టీం, ఒక మంచి సబ్జెక్ట్తోని ముందుకు వస్తున్నాం అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. మీ సపోర్ట్ కంటిన్యూ ఉండాలి, రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటాం అండ్ సినిమా అయిపోయాక మంచి సక్సెస్ మీట్లో కలుగుతాం. గుడ్ స్టోరీ అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నా ట్రస్ట్ చేస్తున్నందుకు అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.